రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతూ వస్తోంది. విస్తీర్ణం పెరుగుతున్న సమయంలోనే కూలీల కొరత అన్నదాతలను తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రైతులు నాట్లు వేయడానికి ఆల్టర్నేట్ మార్గాలు చూస్తున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో వరి నాట్లు జోరందుకున్న వేళ ఇతర రాష్ట్రాల నుంచి మగ కూలీలను తీసుకువచ్చి నాట్లు వేయిస్తున్నారు. ఖర్చు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని రైతులు వలస కూలీల వైపే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో యాసంగి వరి నాట్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కూలీల కొరత రైతులను వేధిస్తోంది. గ్రామాల్లో ఎంత తిరిగినా సరే సకాలంలో కూలీ మనుషులు దొరకట్లేదు. ఒకవేళ దొరికినా వారంతా పొలం దగ్గరకు వచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితి. ఫలితంగా వరి నాట్లు ఆలస్యమైతే దిగుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కూలీల కొరతతో విసిగి వేశారన్న రైతులు గత 4 ఏళ్లుగా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించి నాట్లు వేయిస్తున్నారు. బీహార్, యూపీ, జార్ఖండ్, అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన మగ కూలీలు తమదైన పనితీరుతో దూసుకెళ్తున్నారు. వలస కూలీల కష్టాన్ని మెచ్చిన కర్షకులు గుత్తా లెక్కన వారికే పనిని అప్పగిస్తున్నారు. పంట మంచిగా వచ్చింది. వీళ్ళు వేసిన ఫసలు మాకు కర్రలు ఎత్తారు, మంచి కుక్క తిరాకే నాటుతారు. నాటు కూడా ఇక్కడ మన లోకల కన్నా మంచిగా ఎత్తారు. నాటు దిగుబడి మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ రోజులలో మాత్రం అనుకున్నట్టుగా అందుబాటులో ఉండి నాట్లు మంచిగా ఎత్తారు. ఒకవేళ రైతులకు మాత్రం వీళ్ళు బీఆర్లు రాకపోతే మాత్రం బాగా ఇబ్బందులు ఈ నాట్లకు మాత్రం. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోవడంతో వ్యవసాయ కూలీలకు పనులు లేక చాలా మంది సమీప పట్టణాల్లో ఏదో ఒక పని చూసుకుంటున్నారు. వ్యవసాయం చేసే రైతులు స్థానిక రైతు కూలీలను కేవలం ఖరీఫ్, రబీలో నాట్లు వేయడానికి మాత్రమే పిలుస్తున్నారు. ఆ తర్వాత దాదాపు 9 నెలల వరకు ఎలాంటి పనులు ఉండటం లేదు. గతంలో వ్యవసాయంలో దుక్కి దున్నడం నుంచి ధాన్యం చేతికొచ్చే వరకు వ్యవసాయ కూలీలకు పనులు దొరికేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దీంతో చాలా మంది రైతు కూలీలు ఇతర పనులకు వెళ్తున్నారు. బీహార్ వాళ్ళు వచ్చి రోజు పొద్దున 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల దాకా వాళ్ళే నారు విక్కుని నాటేస్తారు. అదే మన కూలీలు అయితే 10 గంటలకు వచ్చి 4 గంగా 5 గంగానే వెళ్ళిపోతారు. మనకు చాలా ఇబ్బంది ఉండే. ఈ బీహార్ వాళ్ళు కాబట్టి ఇబ్బందికరం లేకుండా అయిపోయింది. సులువుగా పని అవుతుంది. ఆ రైతులు చాలా దీనికి సంతోషంగా ఉంది. ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణకు కూలీలు వస్తున్నారు. వీరంతా ఎక్కువగా భవన నిర్మాణాలు, ఇటుక బట్టీల్లో పనులు చేస్తున్నారు. కానీ ఇటీవల వీరు వ్యవసాయ కూలీలుగా దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా మగ కూలీలు నాట్లు వేస్తున్నారు. 10 మంది ఒక జట్టుగా ఏర్పడి ఎకరాలు గుత్తకు తీసుకొని ఒకే రోజు దాదాపు 3 ఎకరాల వరకు నాట్లు వేస్తున్నారు. దీంతో వీరికి రోజుకు 1200 నుంచి 1500 దాకా కూలీ పడుతోంది. ఎకరాకు 5000 రూపాయలు తీసుకుంటూ గంప గుత్తగా పనులు చేస్తున్నారు. వరి నారు, మందులు చల్లటం కూడా వారే పనులు చేయడంతో రైతులకు కొంత భారం తగ్గుతోంది. పనులు స్పీడ్గా అవుతూ ఉండటంతో రైతులు ఇతర రాష్ట్రాల కూలీలపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వాళ్ళే నారు విక్కుతారు. పొద్దున 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటలకు వేస్తారు. వాళ్ళే మందు చల్లుతారు, వాళ్ళే నాటేసుకుంటారు, వెళ్తారు. మనం ఓన్లీ దున్నిస్తే వాళ్ళే వేస్తారు. ఇక మన వాళ్ళు రావాలంటే అత్త టైం వరకు వచ్చే తెలియదు, రాకపోవడం తెలియదు. అట్లా నాట్లు బాగా లేట్ అవుతున్నాయి, వరి ఖరాబ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు చేయబట్టి మనకు చాలా సులభంగా నాట్లు అయిపోతున్నాయి. విజయవంతంగా రైతులు సంతోషంగా ఉంటున్నారు. మాకు నారేసుడు, మంజల్లుడు అన్నీ వాళ్ళే. మళ్ళీ చాలా బాగుంది. వాళ్ళతోటి ఏ ఇబ్బంది లేదు మాకు. లోకల్లో 10ంటికి వస్తారు, 4:30 5 ఏంటంటే వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు చేనులకు వచ్చాక నమ్మకం లేదు. మన ఇంటింటికి తిరగాలి. వీళ్ళకి అట్లేం లేదు. మనకు అమౌంట్ ఇచ్చినామంటే వాళ్ళు వస్తారు, చేసుకొని పోతారు అంతే. అనుకున్న టైంకి నాట్లు పడాలి కాబట్టి తప్పని స్థితిలో రైతులు డబ్బులు ఎక్కువైనా మేల్ లేబర్తో నాట్లు వేయిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు.